వార్ 2 ప్రీ రిలీజ్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మా తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు అనే డైలాగ్ పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం సినిమా మాట మాత్రమే కాదని, ఆయన కళ్ళల్లోని కసి, ధీమా చూస్తుంటే రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారేమో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన ఎన్టీఆర్ తర్వాత పార్టీకి దూరమయ్యారు. ఆ దూరానికి కారణం ఆయనకా లేక పార్టీదా అన్న ప్రశ్న ఇంకా స్పష్టంగా లేదు. తాజాగా లోకేష్ కూలీ సినిమాకు మాత్రమే స్పందించడం, అదే సమయంలో విజయవాడలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు పెట్టడం రెండు కుటుంబాల మధ్య విభేదాలు బయటపెడుతున్నాయి. అంతేకాక వార్ 2లోని పని చేయించుకొని పక్కన పెట్టడానికి అవసరం లేదన్న మాట, ఒక మనిషి ఈగోని కెలికితే ఎంత దూరమైనా వెళ్తాడు వంటి డైలాగులు కూడా ఆయన గత రాజకీయ అనుభవాలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేసే సూచనలు ఇస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే నందమూరి వారసత్వం మళ్లీ రాజకీయాల్లో రిపీట్ కానుందనే ఊహాగానాలు వేడెక్కుతున్నాయి.